జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి, చంద్రబాబు ఆస్తుల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, అది ఇంకో దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాలి. 7 సంవత్సరాలు పైబడిన శిక్ష లేనప్పుడు అతన్ని మీరు అరెస్ట్ చేయడానికి లేదు. 41A నోటీస్ ఇచ్చేసేసి మీరు పిలిచి విచారించేసేసి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. మీరు ఏదైతే ఉన్నారో, మీరు టీడీపీ అనుకోండి, నేను వైసీపీ వాదనే తేవాలి. మీరు వైసీపీ అయితే నేను టీడీపీ వాదనే తేవాలి. మనం వచ్చి ఇలా టీవీలోనూ ఛానల్లో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మన పబ్లిక్ ఫిగర్స్ విమర్శ చేయండి. నేను అన్నది అదే, వికృత విమర్శకి సన్న లైన్ ఉంటుంది. నమస్తే, తెలుగు వన్కి స్వాగతం. సోషల్ మీడియా పేరుతో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అనిశ్చితి లేదా విధ్వంసకర పరిస్థితి, దీన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని నిన్న మొన్నట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మరొకసారి స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రుల కమిటీ కూడా ఉందంటే, ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా పేరుతో చేసేటువంటి వికృత కామెంట్లు వాళ్ళు ఎందుకు చేస్తారో ఏం చేస్తారో తెలియని పరిస్థితి, అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టి వ్యక్తిగత దోషంలోకి దిగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మీద నియంత్రణ చేయడానికి టాస్క్ ఫోర్స్ బృందాన్ని, ఒక టీంని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ టాస్క్ ఫోర్స్ బృందంలో ఎవరు ఉంటున్నారు, ఎవరు ఉండలేదు, ఏం చేస్తుంది ఈ టాస్క్ ఫోర్స్ బృందం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు ఉన్నారు. సార్ నమస్తే. ముఖ్యంగా ఈ టాస్క్ ఫోర్స్ అనేది గత ప్రభుత్వంలో ఉండాల్సిందే, ఈ ప్రభుత్వంలో కూడా ఉండాల్సిందే. ఎందుకంటే సోషల్ మీడియా అనే పేరుతో మనం ఏం రాసినా చెల్లుబాటు అవుద్ది, ఏం తిట్టినా చెల్లుబాటు అవుద్ది. మీడియా ఛానల్ పెట్టుకుంటారు, అదే మేబీ ఒక సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ పెడతారు. ముఖ్యమంత్రి గారిని, ప్రతిపక్ష నేత గారిని వచనంతో దూషించటం, ఆయన తిట్టినా తప్పే, ఈయన తిట్టినా తప్పే, లోకేష్ గారిని తిట్టినా తప్పే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా తప్పే. కానీ అసలు ఏమాత్రం ఆ ఏకాగ్రత కానీ, దాని లేకపోతే విచక్షణ జ్ఞానం కానీ లేకుండా సోషల్ మీడియా చేస్తున్నటువంటి కామెంట్ల మీద అసలు మీరేమంటారు? అంటే కృష్ణ గారు, దాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎక్కువసేపు మనం మాట్లాడేది పని లేకుండా, రీసెంట్గా జరిగింది. రావణ్ అని ఒక వ్యక్తి ఓ సోషల్ మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతున్న సంగతి అందరికీ తెలుసు. మొన్న జడా శ్రవణ్ కుమార్ గారి మీటింగ్లో అతను పవన్ కళ్యాణ్ గారిని, మిగతా వాళ్ళని ఎలా మాట్లాడారు, ముఖ్యమంత్రికి పచ్చ కామెర్లు వచ్చినాయి అని చెప్పేసి ఇంకోటి చాలా దారుణంగా మాట్లాడారు. అంటే మనకి సోషల్ మీడియా ఉంటే ఏదైనా మాట్లాడచ్చు, కానీ అక్కడికే వస్తున్నాను నేను. అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మ్యాజిస్ట్రేట్ దగ్గర పిఠాపురంలో ప్రొడ్యూస్ చేస్తే ఏమన్నారంటే, ఇవేవి కూడా 7 సంవత్సరాల కంటే పైబడే శిక్షలు పడేది సెక్షన్లు లేవు కాబట్టి అతనికి బెయిల్ ఇచ్చేశారు స్పాట్లో. సరే, ఇంకో కేసులో అక్కడ రెడీగా ఉండటంతో ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. దాంట్లో కూడా 7 సంవత్సరాలు అంటే ఒక వ్యక్తిని అమనాభూతులు తిట్టినా కూడా మీకు దానికి ఏదో శిక్ష 1 ఏడాది 2 ఏళ్ళు శిక్ష ఉంటుంది, కానీ 7 సంవత్సరాలు పైబడిన శిక్ష ఉండదు. 7 సంవత్సరాలు పైబడిన శిక్ష లేనప్పుడు అతన్ని మీరు అరెస్ట్ చేయడానికి లేదు. 41A నోటీస్ ఇచ్చేసేసి మీరు పిలిచి విచారించేసేసి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి. ఇది చట్టం చెప్తోంది. ఇప్పుడు మీరు ఎన్ని టాస్క్ ఫోర్స్లు వేసినా ఎలా అరికెట్టగలుగుతారు? న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల్ని వాళ్ళు వాడుకొని వీళ్ళు బయటపడుతున్నారు. అదే నెంబర్ 1. రెండోది, న్యాయ వ్యవస్థ విషయానికి వద్దాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా అమరావతి విషయంలో కానివ్వండి, ఇంకా మిగతా విషయాల్లో వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చిన జడ్జిల్ని ఎన్ని రకాలుగా తిట్టాలో అన్ని రకాలుగా తిట్టారు. తిట్టినప్పుడు అదే జడ్జి గారు వాళ్ళకి దాంట్లో కూడా 7 సంవత్సరాలు పైబడి శిక్ష పడే అవకాశం లేదు, కానీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళని అరెస్ట్ తీసుకొచ్చి లోపల వేయండి అని చెప్పేసి. అంటే జడ్జిలను తిడితేనేమో ఒక పద్ధతి, ముఖ్యమంత్రి నేను మిగతా వాళ్ళని పిడితే బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని వాడుకొని వీళ్ళు బయటపడటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దీనికి మీరు ఎన్ని టాస్క్ ఫోర్స్లు వేసినా కూడా ఏం చేయగలుగుతుంది? టాస్క్ ఫోర్సు పట్టుకొచ్చి కోర్టు ముందు ప్రజెంట్ చేస్తారు, అంతేనా? అంతే. తర్వాత జరిగేది ఏంటి? బెయిల్ తీసుకుని వెళ్తున్నారు, అంతే కదా. అసలు మీరు అరెస్ట్ చేయడానికి కూడా లేదు. వాళ్ళ లెక్క ప్రకారంగా 41A నోటీస్ ఇవ్వాలి, వాడిని చక్కగా పెద్ద ముత్తైతులాగా పిలవాలి, పిలిచిన తర్వాత విచారించాలి, విచారించిన తర్వాత బెయిల్ ఇచ్చి పంపించేసేయాలి. అంటే వ్యక్తిగత దూషణ అంటే
మామూలుగా వీళ్ళు బూతులు తిట్టే పదాలు కొన్ని ఉన్నాయి సార్. కానీ నాలుగు కోస్తాను, పేక్ కోస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తానంటే అది దూషణ కింద రాదు, బెదిరింపు కింద వస్తుంది. నేను చంపేస్తాను అనే పదం చాలా తీవ్రమైంది. అలాంటి పదాలు కూడా చాలా నిస్సిగ్గుగా నిర్భయంగా వాడేస్తున్నారు. అది దాన్ని మీరు ప్రూవ్ చేయాలి, చేసి జడ్జిని కన్విన్స్ చేయాలి. జడ్జి కూడా ఎలా అయిపోయారు, వీళ్ళు కూడా ఏముందండి మామూలుగా మాట్లాడతారు కదా. ఇప్పుడు మాకు ఒక కేసు జరిగింది, ఒక టీచరు తప్పు చేశాడు, తప్పు చేస్తే ఈ శిక్ష వేయాలనేటువంటిది అక్కడ రూల్స్ బుక్లో ఉంది. మా స్కూల్లోనే జరిగింది. మా నాన్నగారు కరెస్పాండెంట్ కాబట్టి దానికి ఆ శిక్ష వేశారు, అతను ఉద్యోగంలో నుంచి తీసేశారు. టాప్ మోస్ట్ లాయరు హైదరాబాద్లో, ఆయన మా లాయరు. ఆయన దగ్గరికి వెళ్ళి అతను కోర్టుకి వెళ్తే ఇదండి విషయం అంటే ఆయన అన్నమాట ఏంటంటే, ఏమండి ఎన్ని చెప్పినా రూల్స్ బుక్ ఎన్ని ఉన్నా జడ్జి దగ్గరికి వెళ్ళగానే ఆయన ఏమంటాడంటే, పొట్ట మీద ఎందుకు కొడతారు, ఒక 4 ఇంక్రిమెంట్లు కట్ చేసి తీసుకోండి అనే ఇస్తాడండి ఆర్డర్ అన్నాడు. అదే వచ్చింది ఆర్డర్. ఈ తప్పు చేస్తే మా నాన్నగారు ఏమంటారు, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఇవ్వమని మీరు పుస్తకంలో రాశారు, అది ఎందుకు వేయరంటారు. కానీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికి జడ్జిలకు ఉండే డిస్క్రిప్షన్ పవర్ తోటి వాడి జీవితం పోతుంది, ఉద్యోగం మీకేస్తే గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఒక 4 ఇంక్రిమెంట్లు ఆ లాయర్ గారు ఏదైతే చెప్పారో జడ్జిమెంట్ అదే వచ్చింది. వచ్చింది సార్. నేను అలాగే ఇక్కడ కూడా ఏమవుతుందంటే, మీరు వాడు బూతులు తిట్టాడంటే బూతులు తిట్టుదని దానికి ప్రత్యేకమైన తిట్టు అనేటువంటిది మామూలు తిట్టైనా బూతైనా ఒకటే. తిట్టారు సార్. నేను అంటుంది ఇప్పుడు దానికి బలమైన చట్టాలు ఉన్నాయా, ఉరిశిక్షలు వేస్తారా, లేకపోతే తీసుకెళ్ళి ఇంకో రకంగా 3rd డిగ్రీ ప్రయోగిస్తారా, ఇవన్నీ మామూలుగా మాటలు. కానీ విచక్షణ జ్ఞానం అనేది ఒకటి ఉంటుందిగా. మీరు నన్ను తిడితే నాకు కూడా అదే పదాలు వాడేటువంటి వాక్ స్వాతంత్రం కూడా ఉంటుందిగా. ఖచ్చితంగా. మరి నేను తిడుతున్నాను, నన్ను మళ్ళీ తిడతారేమో అనే జ్ఞానం ఉండాలిగా. మన పోస్టుల్లో కూడా చూస్తుంటాం, మన వీడియోలు పెడితే మీరే ఉన్నారు సార్, మీరు లేదా ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను కూర్చొని ఏం అడగాలి, టీడీపీ నాయకుడిని నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే అడగాలి. ప్రజల పక్షాన్ని కాదు, మీరు ఏదైతే ఉన్నారో, మీరు టీడీపీ అనుకోండి, నేను వైసీపీ వాదనే తేవాలి. మీరు వైసీపీ అయితే నేను టీడీపీ వాదనే తేవాలి. కింద కామెంట్ పెడతాడు, ఈ యాంకర్ గాడు టీడీపీ వాదిలాగా ఉన్నాడని, ఇంకోటి పెడతాడు వీడు వైసీపీ వాదిలాగా ఉన్నాడని. అరే జర్నలిస్టులకు కూడా టీడీపీ వైసీపీ అనేటువంటి ఇవి ఉండకూడదు. అంటే దురదృష్టవశాత్తు అలా అయిపోయినాయి. సోకాల్డ్ జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు, సోకాల్డ్ ఎనలిస్ట్ అనేటువంటి వాళ్ళు కూడా నిస్సిగ్గుగా పార్టీ స్టాండ్స్ తీసుకొని ఎలా మాట్లాడుతున్నారో మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి ఏంటంటే కరెక్టే సార్, మీరు టీడీపీ స్టాండ్ తీసుకోవచ్చు, లేదా నేను టీడీపీ స్టాండ్ తీసుకోవచ్చు, కానీ నువ్వెలా నన్ను కామెంట్ చేస్తావు వాడు వీడు అని? చేతిలో ఫోన్ ఉంటే ప్రతివాడు కూడా ఎవరినైనా ఏమైనా మాట్లాడొచ్చు అనే పరిస్థితి వచ్చేసిందండి. మన అమ్మల్ని తిట్టేటప్పుడు వాళ్ళ అమ్మల్ని కూడా ఆలోచించుకోవాలి కదా, అదే తప్పు కదా. కానీ ఆ ఆలోచన ఉన్నాడైతే పెట్టాడు కదా, మీరు ఆ పదం అనలేరుగా, అది వాళ్ళకి అవకాశం. తర్వాత ఇంకోటి ఏంటంటే దీంట్లో మనం బాగా గమనించాల్సింది, చట్టాల్లో ఉన్న లొసుగులు అనేటువంటిది పక్కన పెట్టండి, ఎవరిని విమర్శిస్తున్నారు, ఎందుకు విమర్శిస్తున్నారు పాయింట్ కూడా ఉండలేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బ్యూటిఫుల్ స్ట్రాటజీ ఆయన అనుసరించాడు. వీళ్ళు ఇలా మాట్లాడిన వాళ్ళని, చేసిన వాళ్ళని, పోస్టులు పెట్టిన వాళ్ళని ఆయన ఎక్కడ తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లోనూ రిమాండ్ వేయించలా. మీకు గుర్తుందా? శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసేవాళ్ళు, శని ఆదివారాల్లో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు, తిప్పేవాళ్ళు. వాడికి ఇంకా జీవితంలో మళ్ళీ ఒకసారి మనం ఇలాంటి పని చేయకూడదు అనేటువంటి రియలైజేషన్ తీసుకొచ్చి సోమవారం నాడు మేజిస్ట్రేట్ ముందు పంపిస్తే వాళ్ళు బయటకన్నా పంపించేవాళ్ళు, లేకపోతే బెయిల్ అన్నా గ్రాంట్ చేసేవాళ్ళు. అది అతని స్ట్రాటజీ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, చక్కగా తీసుకొస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, మేజిస్ట్రేట్ ముందుకు వెళ్ళగానే ఇది 7 సంవత్సరాలకి లోబడి శిక్ష పడేటువంటిది కాబట్టి వదిలేయండి అంటున్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అదే. మంచి ప్రభుత్వం చట్టబద్ధంగా పనిచేయాలి అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలాంటి ప్రతిబంధకాలు ఉంటాయి కాబట్టి చట్టంలోనే మార్పు తీసుకురావాలంటున్నాను నేను. ఏం చట్టాలు చేస్తారు సార్ వీళ్ళు కొత్తగా? అంటే ఒకటి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఇది ఏంటి, లేకపోతే మామూలు విమర్శ ఏంటి. ఇప్పుడు ఏమవుతుందంటే విమర్శకి తిట్టుకి మధ్యలో ఒక సన్నటి గీత ఉంటుంది.
ఇది కొంచెం అటైనా అది కొంచెం ఇటైనా దానిగా భ్రమపడేటువంటి అవకాశం ఉంది. అది వాళ్ళకి అవకాశం అవుతుంది. మేమేమన్నామండి మామూలుగా తర్వాత మనం ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. దీనికి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు ఇవాళ వీళ్ళు అంటున్నారు 2-3 సంఘటనలు నేను గుర్తు చేస్తాను. బోండా ఉమా కొడాలి నాని అసెంబ్లీలో ఏం మాట్లాడాడో మనం చూసాం. అసెంబ్లీ గుమ్మానికి ఏలాది బూతు మాట మాట్లాడి సాక్షాత్తు అసెంబ్లీలో తలనరికి. ఇవాళ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలిచారు మనం చూసాం. ఆ తర్వాత ఏమంటే దాని అర్థమైన మై సన్ నా కొడుకులు అంటాడు కాబట్టి అని చెప్పన్నారు. ఇప్పుడు పనిచేస్తున్న హోమ్ మినిస్టర్ గారు ఆడ మనిషి అయినప్పటికీ ఆవిడ కూడా 2-3 పదాలు మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని పదాలు వాడారు. దీనికి ఎవరు అతీతులు కాదు అన్నప్పుడు ఏమవుతుందంటే అందరిని ఒకే ఘాటు కట్టేస్తున్నారుగా. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏదైనా అరెస్ట్ చేయగానే వాడే మాట్లాడాడనే వీడియోలన్నీ వాళ్ళు వేస్తున్నారు. వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేయగానే ఏమంటున్నారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు మాటలన్నీ కూడా వాళ్ళు వేస్తున్నారు. కాబట్టి రాజకీయ పార్టీలు అనేటువంటిది స్వీయ నియంత్రణ తెచ్చుకోనంత వరకు వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఇవాళ మనల్ని అంటున్నారు వాడితో అనిపించినప్పుడు రేపు 10 మాటలు మనం కూడా పడాల్సి వస్తుంది కదా. మన అమ్మని మన భార్యని మన చెల్లిని కూడా అనిపించుకుంటున్నాం కదా అని విఘ్నత వాళ్ళలో రాను. కామెంట్లు చూస్తుంటే సార్, వీడియోస్లో కామెంట్లు చూస్తుంటే సంబంధం లేని వ్యక్తులు అసలు వాళ్ళు వీడియో చూస్తారో తెలియదు, వీడియో చూడరో తెలియదు, అసంబద్ధంగా దరిద్రమైన పదజాలం వాడి అరే మనకి చదువు చెప్పిన గురువులు, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు, లేకపోతే పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులు ఇలాంటి లాంగ్వేజ్ చూస్తే ఎలా బాధపడాలి కదా. కాదండి, ఆ సంస్కారమే ఉంటే ఆ పదం వాడు టైప్ చేయగలుగుతాడా? అది లేదు. కాబట్టి నేను అంటుంది ఏంటంటే చట్టాల్లో అన్న మార్పులు తీసుకురండి. ఇప్పుడు పంచి ప్రభాకర్ అని ఉన్నాడు, వచ్చినప్పటి నుంచి చెప్తున్నారు వాడిని అది చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, నన్ను ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నాడు వాడి భాషలో చెప్పాలంటే. ఏం చేయగలిగారు? కాబట్టి ఏంటంటే అలా ఏం చేస్తుంది సార్. 2 సంవత్సరాల నుంచి నేను చూశాను 2019-24 మధ్యలో అతని కామెంట్లు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబుని టార్గెట్ చేసుకొని వ్యక్తిగతంగా విపరీతంగా, లేదా ఒక వర్గాన్ని విపరీతంగా టార్గెట్ చేసుకొని 24 దాకా ఎందుకు, ఇప్పుడు మాత్రం ఆగాడు అనుకుంటున్నారా? ఆగలేదా? అయ్యో, ఇప్పటికీ నడుస్తానే ఉంది అది. చింతా ప్రదీప్ అనే అతను లండన్లో డాక్టర్, అతను అంటే మరీ ఆ రకంగా బూతులు మాట్లాడు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే చట్టాల్లో ఉన్న లొసుగులు, వాడు అమెరికన్ సిటిజన్, మనకి వాళ్ళకి ఇది లేదు అగ్రిమెంట్, వాడిని తీసుకొచ్చేటువంటి వెసులుబాటు లేదు, అతనికి బాగా తెలుసు. వాడు ఇండియా రాడు, ఇండియా వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు కానీ రాడు. మరి ఇంకా ఎట్లా తీసుకొస్తారు? అది వాళ్ళకి అవకాశం అవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకన్నా సంస్కారం ఉండాలి, లేదా కొన్నాళ్ళు అయిన తర్వాత మనకన్నా తోలుమందం అయిపోవాలి ఇట్లాంటి పట్టించుకోకుండా ఉంటాయి. ఎట్లా సార్ నన్ను ఎట్లా వ్యక్తిగతంగా తిడతారు? నన్ను మిమ్మల్ని ఎలా వ్యక్తిగతంగా తిడతారు అంటే మీరు మనం మాట్లాడుకుంటున్నాం సార్ ఇంతసేపు, జరుగుతున్నటువంటి వ్యవహారం మీదే సంభాషణ మంది అంతా. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి, చంద్రబాబు ఆస్తుల గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, లేదా ఇంకో దాని గురించి అసలు మనం మాట్లాడుకోవాలి. కేవలం పరిపాలనలో జరుగుతున్నటువంటి వ్యవహారం, రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యవహారం, వీటి మీదే మనం మాట్లాడుతున్నాం. ఇంకొక దారుణమైనటువంటి అంశం ఏంటంటే, నేను గమనించాను 2-3 రోజుల నుంచి, రఘురామకృష్ణరాజు గారు ఆయన డిప్యూటీ స్పీకరు, ఆ పదవిని ఆయన అడ్డం పెట్టుకున్నాడు ఒక రక్షణ కవచం. జడా శ్రావణ్ గారు ఆయన మాజీ జడ్జి, ఆయన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కవచంగా పెట్టుకున్నారు. మీకు అంబేద్కర్ గారి రాజ్యాంగం అంటే మాకు కూడా ఉంటుంది కదా. మాకు రక్షణ కవచంగా అంబేద్కర్ రాజ్యాంగం ఉందంటారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాకు కూడా రక్షణ కవచమే. ఈయన డిప్యూటీ స్పీకర్ అనేటువంటి కవచాన్ని కప్పుకుంటారు. ఈ 2 కవచాలు తీసేసి మీరు పోట్లాడుకోండి, తిట్టుకోండి. ఇప్పుడు మా డబ్బులతో, ప్రజల డబ్బులతో మీరు పదవులు అనుభవిస్తూ, మీరు జడ్జీలుగా చదువుకొని మీరు పదవులు అనుభవించి, మళ్ళీ ఇదే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని అడ్డం పెట్టుకొని మీరెందుకు వికృతమైన కామెంట్లు చేసుకోవటం? ఇలాంటి దౌర్భాగ్యమైన కామెంట్లు చేయమని చెప్పిన రాజ్యాంగంలో రాశారు అంబేద్కర్ గారు. వికృత కామెంట్లు విమర్శించుకోండి, పర్వాలేదు. విమర్శను ఎవరు అనరు సార్. ఇప్పుడు మనం కూడా విమర్శ చేశాం కదా. 4 కోస్తానని ఆయన, ఈయన ఇంకో పదం ఈయన, ఇవన్నీ ఏంటంటే స్థాయికి తగ్గట్టుగా లేవు. ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇందాక మీరు మనల్ని ఎందుకు విమర్శిస్తారు అంటే ఏంటంటే
మనం బయటికి రాకుండా ఇంట్లో ఉన్నంత వరకు అది మన వ్యక్తిగతం. ఉమ్. మనం వచ్చి ఇలా టీవీలోనూ ఛానల్లో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మనం పబ్లిక్ ఫిగర్స్, పబ్లిక్ విమర్శ ప్రాపర్టీ చేయండి అయిపోయారు. సార్, విమర్శ చేయండి. నేను అన్నది అదే, వికృత విమర్శలు చేయబాకండి. వికృత విమర్శకి సన్న లైన్ ఉంటుంది. సన్న లైన్ కాదు సార్, చాలా పెద్ద లైన్ ఉంది. వాడికి అది కనపడట్లేదు, అది లైన్ దాటేశారు. వాడు రెండు ఒకటే అనుకుంటున్నాడు ఉమ్. వాళ్ళ భావనలో. తర్వాత ఏంటంటే అది ఒక మానసిక వ్యాధి. ఉమ్. ఫిల్దీ లాంగ్వేజ్ వాడేటువంటి ఎవరైనా సరే అది కొంచెం అబ్నార్మల్ బిహేవియర్. ఉమ్. మీరు మీ నిరసనను లేకపోతే మీ అసంతృప్తిని తెలియజేయడానికి అందమైన తెలుగు భాషలో బోల్డ్ అని పదాలు ఉన్నాయి. ఉమ్. వీటన్నిటినీ వదిలేసి ఒక బూతుని సహారా తీసుకుంటున్నారంటే ఏంటంటే మీ ఆర్గ్యుమెంట్లో పసలేదని. ఉమ్. మీరు చెప్పే దాంట్లో పాయింట్ లేనప్పుడే మీరు బూతుని ఆధారం చేసుకుంటారు. అవును. లేదు, మీ పాయింట్లో మీ వాదనలో బలం ఉంటే ఆ బూతుల సహారా ఎందుకు తీసుకుంటారు మీరు? ఉమ్. కాబట్టి ఇవన్నీ సమాజంలో వచ్చే వింత పోకడలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో జరుగుతున్నటువంటి దీన్నంతా చేయాలంటే ఎన్ని టాస్క్ ఫోర్స్లు వేసినా చట్టంలో మార్పు రానంత వరకు ఏది విమర్శ ఏది తిట్టు అనేది డిఫైన్ చేయనంత వరకు, తిట్టిన తర్వాత అకారణంగా ఇలాంటి బూతులు తల్లుల్ని ఇంకొకళ్ళని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అది నాన్ బెయిలబుల్ చేసేంత వరకు, అలా చేస్తే మళ్ళీ ఇంకో బాధ వస్తుంది. దాన్ని దుర్వినియోగం కూడా చేసే ఇది ఉంటుంది ప్రతిపక్షం మీద ప్రయోగించి. అది రెండు వైపుల పదునున్నటువంటి ఇది కాబట్టి ఏంటంటే దీని మీద ఒక మేధోమదనం జరిగి రెండు పార్టీలు కూడా, అధికారం ప్రతిపక్షం, విమర్శ పర్వాలేదు కానీ దీన్ని, ఎందుకంటే ఇద్దరు బాధితులేగా. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి వాళ్ళ షర్మిల గారు బయటికి రాగానే సొంత చెల్లెలని కూడా చూడకుండా ఆ పార్టీ వాళ్ళు ఎలా చేశారు, ఎన్ని రకాలుగా చేశారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఖండించలేదు. ఇంకా రెచ్చిపోతున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. దీన్ని ఏ పార్టీ పెంచి పోషించినా దీంట్లో ఎవ్వరూ అతీతులు కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, మీరు ఒకళ్ళని అంటున్నప్పుడు మీరు క్లీన్గా ఉండాలి. ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకుల్లో ఎవ్వరు కూడా, అంటే అందరినీ మనం గట్టి మాట్లాడే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి అయినా మనం మారితే ఈ చర్చకి ఇక్కడ తెరబడుతుంది. చట్టాల ద్వారా చేసేటువంటి అవకాశం అయితే చట్టంలో మార్పు తీసుకురానంత వరకు ఇది అసాధ్యం అనేటువంటిది నా భావన. సో మొత్తంగా సోషల్ మీడియా పేరుతో పెడుతున్నటువంటి పోస్టులు సహజంగా, అంటే నాగార్జున గారు చెప్పినట్లుగా విమర్శకి వికృత చేష్టకి, అంటే సన్నటి గీత కాదు, చాలా పెద్ద గీతే ఉంది. ఆ పెద్ద గీతను దాటేసి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా, ఏం చేస్తున్నామో తెలియకుండా, గౌరవపదమైనటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళు సైతం, అంటే ఎవరిని ఎవరు దూషించినా సరే అది తప్పే, ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే. కానీ ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికార పక్షం మీద వికృత పదాలు వాడటం, రేపు అధికార పక్షంలోకి రాగానే గతంలో మన మీద వాడినటువంటి పదాల మీద చర్యలు తీసుకోవటం లేదా కక్ష తీర్చుకోవటం, ఇదే కొనసాగుతుంది. కానీ నిజంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి బూతుల పంచాంగానికి బ్రేక్ పడేది ఎప్పుడంటే, నిజంగా చెప్పాలంటే ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ చేసుకున్నప్పుడే. ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, మీడియా ఛానల్స్కి వర్తిస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత దోషంలోకి పాల్పడే వాళ్ళు ముఖ్యంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనం వాడే పదాలు తిరిగి మనకు కూడా వర్తిస్తాయి. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని వెనకమాల, అంటే ఇదే వీడియోలో మళ్ళీ మీరు ఏ రకంగా కామెంట్లు పెట్టినా, ఏ రకంగా చెప్పినా వాస్తవం ఇదే. మనం 100 రకాలుగా మాట్లాడేటప్పుడు మనను కూడా అదే 100 రకాలుగా మాట్లాడతారు. విమర్శ చేయొచ్చు కానీ వికృత కామెంట్లు చేయకూడదు. ఈ విధానాన్ని, ఈ నినాదాన్ని సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనించాలి, అది అలవర్చుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా, అంటే ఇట్లాంటి బూతు పంచాంగాలు వాడే వాళ్ళని, వికృత పదాలు వాడే వాళ్ళని ఏ స్థాయిలో శిక్షించాలో, ఎప్పుడు శిక్షించాలో ఆ కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి పదాలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉంటాయనే ఆలోచన చాలామందిలో ఉంది. అదే ఈరోజు చర్చలో కూడా కొనసాగింది.